Hi friends, how are you? My name is Sri Krishna from SK channel. Engineering Materials DME సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ అండి. ఇప్పుడు నేను దీనిలో 8 లెసన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఇంట్రడక్షన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఎ మెటీరియల్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్, heat treatment steel, ferrous, non-ferrous metals and their alloys and component materials. Eighth one, పౌడర్ మెటలర్జీ అండి. ఈ సబ్జెక్ట్ కోడ్ వచ్చేసరికి 401 ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటారండి, ఈఎం అని అంటారండి. ఇప్పుడు నేను ఫస్ట్ లెసన్ చెప్తున్నానండి, ఇంట్రడక్షన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండి. అసలు మనం ఈ ఇంట్రడక్షన్ ఎందుకు చదువుకోవాలంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియల్స్ అన్నీ మనకి నేను ముందే చెప్పాను. కాపరు, స్టీలు మనం ఇది డిఎంఈలో చదువుకోవచ్చండి. ఈ యొక్క మ్యాటర్ అనేది డిఎంఈలో ఫస్ట్ లెసన్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అండి ఈఎంలో ఫస్ట్ లెసన్ కూడా అంతే, అంటే ఎస్ఓఎం టైప్ అనమాట. ఎస్ఓఎం ఫస్ట్ లెసన్ కూడా ఇలానే ఉంటుందండి, కానీ ఇక్కడ మ్యాటర్ ఎక్కువగా ఉందండి. మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం మెయిన్గా ఏమేమి చేస్తామంటే అసలు ఒక మెటీరియల్స్కి ప్రాపర్టీస్ ఏంటి, మెకానికల్ ప్రాపర్టీస్ ఏంటి, అవి ఎలా తయారవుతాయి అనేవి ఇక్కడ నేర్చుకుంటామండి. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. క్లాసిఫికేషన్ చూద్దామండి, చూడండి. ఓకేనండి, ఇంజనీరింగ్ మెటీరియల్స్ 2 విధాలుగా డివైడ్ అయిందండి. ఇక్కడ మెయిన్గా మెటల్స్, నాన్ మెటల్స్. మెటల్స్ వచ్చేసరికి ఐరన్, అల్యూమినియం, కాపర్, గోల్డ్, సిల్వర్, నికిల్ ఎక్సెట్రా, ఇవన్నీ మెటల్స్ అండి. నాన్ మెటల్స్ వచ్చేసరికి రబ్బరు, టెంబర్, తర్వాత డైమండ్, సిమెంట్రిక్ అవన్నీ నాన్ మెటల్స్ అండి. ఇక్కడ మెటల్స్ వచ్చేసరికి 2 టైప్స్లో డివైడ్ అయినాయండి. మెటల్స్లో ఒకటేమో ఫరస్ మెటల్స్ అండి. ఫరస్ మెటల్ అంటే ఐరన్ ఏ మెటల్లో అంటే ఏ సబస్టెన్స్ అయినా అనొచ్చు, కాంపౌండ్ అయినా అనొచ్చు. కాంపోనెంట్స్లో మనకి ఐరన్ కన్సిస్ట్ అయి ఉందనుకోండి, దాన్ని ఫరస్ మెటల్ అంటారు. ఆ ఫరస్ మెటల్లో క్యాస్ట్ ఐరన్, రాట్ ఐరన్, స్టీల్ అండి. క్యాస్ట్ ఐరన్లో టైప్స్ అండి, గ్రే క్యాస్ట్ ఐరన్, వైట్ క్యాస్ట్ ఐరన్, మార్బుల్ క్యాస్ట్ ఐరన్, స్ఫిటికల్ క్యాస్ట్ ఐరన్ అని కొన్ని టైప్స్ ఉంటాయండి. క్యాస్ట్ ఐరన్ టైప్స్ మనం కొంచెం ఫ్యూచర్ క్లాసెస్లో మనం నేర్చుకోవచ్చు. ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి కదండి, ఇవి ఎక్కడ నేర్చుకుంటామంటే ఫరస్, నాన్ ఫరస్ 7th లెసన్లో నేర్చుకుంటామండి ఇవన్నీ. తర్వాత రాట్ ఐరన్ అనేది కార్బన్ పర్సంటేజ్ 4.7% ఉండిద్దండి. క్యాస్ట్ ఐరన్లో <2% కాదండి, <2% ఉంటేనే, కార్బన్ పర్సంటేజ్ <2% ఉంటేనే క్యాస్ట్ ఐరన్ అంటారండి. <2% ఉంటే స్టీల్ అంటారండి. ఆ స్టీల్లో మళ్ళీ టైప్స్ అండి, లో కార్బన్ స్టీలు, మీడియం కార్బన్ స్టీలు, హై కార్బన్ స్టీలు, అలాయ్ స్టీల్ అని 3 టైప్స్ ఉంటాయండి. ఆ 3 టైప్స్ ఇక్కడ మెయిన్గా ఏం నేర్చుకుంటామంటే అండి, మెటల్స్ గురించి నేర్చుకుంటాం. ఫరస్ మెటల్ అంటే ఇక్కడ మెయిన్గా స్టీలు, క్యాస్ట్ ఐరన్ గురించి చెప్తారండి. స్టీల్ అనేది <2% ఆఫ్ కార్బన్, ఐరన్ కార్బన్ ఎలాయ్లో అండి, ఐరన్ కార్బన్ ఎలాయ్లో కార్బన్ పర్సంటేజు <2% ఉంటే స్టీల్ అంటారండి. ఈ స్టీల్ ఒక ప్రాపర్టీ ఏంటంటే హై స్ట్రెంగ్త్, ఇంపాక్ట్ లోడ్ పడినప్పుడు అది విస్టాండ్ చేసుకోగలదు, అంటే తట్టుకోగలదు, డిఫార్మేషన్ అవ్వకోకుండా, ఇరిగిపోకుండా మనకి తట్టుకోగలరు. తర్వాత టఫ్నెస్ అంటే నేను చెప్పిందే నేను, ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల టఫ్నెస్ అనే ప్రాపర్టీ అనేది ఈ యొక్క స్టీల్కి వస్తుంది. ఆ స్టీల్లో నేను చెప్పాను కానీ లో కార్బన్ స్టీలు, మీడియం కార్బన్ స్టీలు, హై కార్బన్ స్టీల్ అని చెప్పాను కదా,
అంటే ఎంత పర్సంటేజ్ ఉంటే లో కార్బన్ స్టీల్ అంటారు, ఎంత పర్సెంట్ ఉంటే మీడియము, హై అని అంటారు చూడండి. కార్బన్ పర్సంటేజు 0.08 టు 0.35 అంత పర్సంటేజ్ ఉందనుకోండి, ఆ బిట్వీన్ అయినా అవైనా ఉంటే లో కార్బన్ స్టీల్ అంటారు. మీడియం కార్బన్ స్టీల్ అంటే 0.35 టు 0.6 అంత కార్బన్ పర్సంటేజ్ ఉన్న, అంటే 0.35 అయినా ఉండొచ్చు, 0.6 అయినా ఉండొచ్చు, దాని మధ్యలో అయినా ఉండొచ్చు. అన్నిటినీ ఆ స్టీల్స్ అన్నిటినీ మీడియం కార్బన్ స్టీల్ అంటారు. హై కార్బన్ స్టీల్ అంటే 0.6 టు 1.5. దీని అప్లికేషన్స్ కూడా చూడండి. లో కార్బన్ స్టీల్ అయితే బాయిలర్ ప్లేట్స్కి, స్క్రూస్కి, నేల్స్, తర్వాత కార్ బాయిలర్స్కి వాడతారండి లో కార్బన్ స్టీల్. మీడియం కార్బన్ స్టీల్ ఏమో కనెక్టింగ్ రాడ్స్, గేర్స్, క్రాంక్ షాఫ్ట్స్, యాక్సిల్, ఓకేనండి, వాటికి మీడియం కార్బన్ స్టీల్ వాడతారు. హై కార్బన్ స్టీల్ హ్యామరు, కటింగ్ టూల్స్, బాల్ బేరింగ్స్, స్ప్రింగ్స్ తయారు చేయడానికి, కెనిమల్స్ తయారు చేయడానికి మనకు వాడతారండి. అసలు అలాయ్ స్టీల్స్ అంటే ఏంటంటే ఏం లేదండి, ఇక ద ప్రాపర్టీ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్ ఆర్ ఇంప్రూవ్డ్ బై అలాయింగ్ అండ్ సచ్ స్టీల్ ఆర్ కాల్డ్ అలాయ్ స్టీల్. ఈ అలాయ్ స్టీల్ ఎక్కడ వాడతారంటే గేర్స్లో, స్పిండిల్స్లో, క్యామ్స్లో ఈ అలాయ్ స్టీల్ వాడతారండి. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు మీకు. అసలు క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి? క్యాస్ట్ ఐరన్ అంటే కార్బన్ పర్సంటేజు 2% అన్న ఎక్కువగా ఉంటే దాన్ని క్యాస్ట్ ఐరన్ అంటారు. అంటే ఐరన్ కార్బన్ అలాయ్లో కార్బన్ పర్సంటేజు మోర్ దాన్ 2% ఉంటే దాన్ని క్యాస్ట్ ఐరన్ అంటారు. ఈ క్యాస్ట్ ఐరన్ ప్రాపర్టీ ఏంటో చూడండి. దీని ప్రాపర్టీస్ ఏంటంటే ఇవి కంప్రెసివ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటాయి, డాంపింగ్ కెపాసిటీ అంటే విత్స్టాండ్, అంటే ఒక హైట్ నుంచి మనం ఏ లోడ్ వేసినా ఇది విత్స్టాండ్ చేసుకోగలరు, రెసిస్టెన్స్ టు వేర్ తొందరగా అరగవు, ఓకేనా, డ్యూ టు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాపర్టీస్. క్యాస్ట్ ఐరన్ ఈజ్ వైడ్లీ యూజ్ ఇన్ ఇంజనీరింగ్ అప్లికేషన్ విచ్ ఇంక్లూడ్స్ ద బ్రేక్ డ్రమ్ము, తర్వాత సిలిండ్రికల్ హెడ్, మిషన్ టూల్ బెడ్. అంటే మన లేత్ మిషన్ ఉంది కదండి, ఆ లేత్ మిషన్ బెడ్ అనేది క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తారు. పుల్లీసు, అగ్రికల్చర్ ఇంపల్టీస్ అవన్నీ ఈ యొక్క క్యాస్ట్ ఐరన్తో యూజ్ అవుతుంది అనమాట. అంటే క్యాస్ట్ ఐరన్తో యూజ్ అవుతుంది. ఈ ఫరస్ మెటల్స్, ఓకేనండి, ఈ రెండు ఫరస్ మెటల్స్, స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ ఫరస్ మెటల్. నాన్ ఫరస్ మెటల్ అల్యూమినియము, కాపరు అవన్నీ అండి. ఇవ్వండి నాన్ ఫెరస్ మెటల్. ఇక్కడ చూస్తే మనకి నాన్ ఫెరస్ మెటల్స్ ఆర్ జనరల్లీ వీకర్గా ఉండిద్ది అండ్ ఫెరస్ మెటల్ బట్ పొసెస్ ఏ స్పెషల్ ప్రాపర్టీ సచ్ యాజ్ కొరోసిన్ రెసిస్టెన్స్ ఉంటుందండి. కొరోసిన్ రెసిస్టెన్స్ను, హై థర్మల్ ఎఫిషియన్సీ, ఎలక్ట్రికల్ కండక్టివిటీ. కాపర్ అనుకోండి ఎలక్ట్రికల్ కేబుల్స్కి అవన్నీ వాడతారు. ఇది కూడా అల్యూమినియం కూడా దానికే వాడతారు. అండ్ దేర్ అలాయ్స్, కాపరును అల్యూమినియం అలాయ్స్ కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ కేబుల్స్కైనా, బేరింగ్స్కైనా, హీట్ ఎక్స్చేంజర్స్కైనా, వాల్సెస్, ఫిట్టింగ్స్ అవన్నీ వాడతారండి, ఓకేనా. అప్లికేషన్ ఆఫ్ ప్లాస్టిక్స్ అంటే ఆర్గానిక్ మెటీరియల్స్ అండి. ప్లాస్టిక్స్ ఆర్ ఆర్గానిక్ మెటీరియల్ విచ్ కెన్ బి మోల్డెడ్ ఆర్ ఫార్మ్డ్ షేప్ బై ఏ అప్లయింగ్ ప్రెజర్ at molten temperature. Due to low electrical and thermal conductivity, they are used for insulators. అంటే ఇన్సులేటర్స్ అంటే ఇప్పుడు మనం కాపర్ వైర్, ఒకవేళ మనం కాపర్ వైర్ని పట్టుకున్నాం అనుకోండి, దాని నుంచి మనకి కరెంట్ పాస్ అయ్యి మనకి డ్యామేజ్ అయ్యిద్ది. కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్ అనేది ఆ యొక్క ఎలక్ట్రికల్ ఇన్సులేటర్కి కోటింగ్ వేస్తారు, అంటే కాపర్ కోటింగ్ వేస్తారు అన్నమాట, ఓకేనండి. తర్వాత హ్యాండిల్స్ ఫర్ హాట్ ప్యాన్స్ అవన్నీ ఆ యూజెస్కి అనేది వాడతారనమాట, అంతేనండి. ఇంకా మెటలర్జీ అంటే ఏంటి, ఇది అంత ఇంపార్టెంట్ కాదండి మెటలర్జీ. ఓకే, ఇప్పుడు సెలక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఇంపార్టెంట్ అండి. అసలు సెలక్షన్ ఎలా చేసుకుంటాం మెటీరియల్స్? ఇప్పుడు నేను స్టీలు,
స్టీలును ఐరన్ అనేది యూస్ అవుతుంది కన్స్ట్రక్షన్ పర్పస్కి. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ అనేది మిషన్ టూల్స్కి వాడతారనమాట. అంటే టూల్స్ తయారు చేయడానికి, కటింగ్ టూల్స్కి. ప్రాపర్టీ రిక్వైర్డ్ అంటే అది ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ అంటే ప్రీవియస్గా ఏ ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత క్యాస్ట్ తర్వాత మెథడ్స్. ఓకేనండి. మెథడ్స్ చాలా ఇంపార్టెంట్, అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి, దాని కాస్ట్ ఎంత, ప్రాసెస్ ఏ మెథడ్స్ వాడాలి, అది ఒక ప్రాసెస్ రావడానికి అనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. Be continue in my class.